హాయ్ ఫ్రెండ్స్, పాచిపెంట డ్యామ్కి వచ్చాం. డ్యామ్లో అందాలని మిమ్మల్ని చూపిస్తాం. చాలా అంటే చాలా బాగుంది. మాతో పాటు మీరు కూడా చూడండి ఒకసారి. ఓకే, ఒక 5 సంవత్సరాల క్రితం ఈ డ్యామ్లో మూవీ షూట్ చేయడం జరిగింది. ఆ మూవీ నేమ్ వచ్చి కవింత. చూడండి ఎంత బాగుందంటే చాలా. ఈ డ్యామ్ చూసుకుని హైవే ఎక్కి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో ఎవరో పెద్ద ఆయన జీకే అంటే జీరకళ్ళు అమ్ముతున్నారు. చూడండి, వాళ్ళతో కలిసి మాట్లాడతాం ఏమంటారు అనేది. ఓకేనా? వర్షం నుంచి వస్తున్నారంట. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు బయలుదేరి వచ్చారంట. ఇప్పుడు మూటకూరు శతాబ్ది ఆ ఏరియాలో వెళ్ళి అమ్ముకొని వస్తాము అని అంటున్నారు. మళ్ళీ బయటకు వెళ్తున్నారు కదా, పెట్రోల్ మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుని చెప్పారు. జీకే అయితే చాలా టేస్ట్గా ఉందండి. మేము కూడా టేస్ట్ చేసాము. మీరు కూడా ఏదో రోజు ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? అమ్మయ్య, హైవేకి అయితే వచ్చాం. బాగుంది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు వెంటే వెళ్ళాలి. చూడండి, కొత్తగా 6 లైన్ రోడ్డు వేస్తున్నారనమాట. రీసెంట్గా బ్లాస్టింగ్ జరిగింది. రాళ్ళే ఉన్నాయి. ఘాట్ సెక్షన్. బైక్తో 4 వెళ్తున్నాం. ముందు టైర్ లేసిపోతుంది అనమాట. ఏమాత్రం స్లిప్ అయిపోయినా సరే కిందికి పడిపోవడం అయిపోద్ది. అందుకనమాట కిందికి నడుస్తున్నాం. చూడండి రోడ్ ఎలా ఉంది సరే. ఇదేనండి సీతంపేట విలేజ్. స్కూల్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ విలేజ్ దాటిన తర్వాత నీలం వలస అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దాటిన తర్వాతే మనం వెళ్ళాల్సిన ప్లేస్ వాటర్ ఫాల్స్ అన్నమాట. నీలం వలస వాటర్ ఫాల్స్ ఉంటారు. అక్కడ వాటర్ ఉందా లేదనేది అక్కడ తెలిపేదని తెలియదు. రండి. నీలం వలస వాటర్ ఫాల్స్కి ఇప్పుడే వచ్చాం. ఎంతో కష్టపడి వచ్చాం, కానీ ఇక్కడ వాటర్ లేదు. బాధాకరమైన విషయం. జూన్ జూలై సీజన్లో వాటర్ ఎక్కువ వస్తుంటుంది. ఆ టైంలో టూరిస్టులు వస్తే బాగుంటుంది చూడడానికి. ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ లేదు, చాలా తక్కువగా ఉంది. మీరు కూడా చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఏమొచ్చి తాగేసి ఎంత సింపుల్ ఎక్కుతున్నారు ఘాటి. నీలం వలస వాటర్ ఫాల్స్కి వచ్చాం. మొత్తం ఎంజాయ్ చేశారు బాగా. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎంత బాగుందో. బాగుందని కూడా వచ్చాం, ఇక్కడ వాటర్ లేదు. సో సాడ్.